ఏ శక్తికైనా మించి మనసులోని విషం ప్రమాదకరమే అని తెలుసా? అసూయ మనసులో పుట్టిన విషం వంటిది. దుర్యోధనుడు చూశాడు పాండవుల ఎదుగుదల, ప్రజల గౌరవం. కాని తన హృదయం అసంతృప్తిగా, విషమంగా మారింది. శత్రువు బయట కాదు, శత్రువు లోపలే ఉంది. ఆ అసూయ ఆలోచనలను మలిచింది, నిర్ణయాలను దారి తప్పించింది, చివరికి వినాశనానికి దారి చూపిపింది. యుద్ధం మొదలైంది. కాని ఓటమి యుద్ధంలో కాదు, మనసులోనే మొదలైంది. అతనికి తెలిసినది ఒక్కటే, అసూయ పుట్టిస్తే తననే నాశనమవుతాడని. కథలో నీతి చెప్పనా? వీక్షణలో శత్రువు అవసరం లేదు, మనసులోని అసూయే అంతిమ శత్రువు. అసూయ మనల్ని మనమే నాశనం చేస్తుంది. ఈ కథ నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.